ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన శుభనామమున మరో ప్రత్యేకమైన దినాన దేవుని వాక్యముతో మీ గృహాల్లోనికి వచ్చే ఈ అద్భుతమైన అవకాశాన్ని బట్టి ఎల్లవేళలా నేను దేవునికి స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, సంతోషంగా ఉన్నారా? ఆనందంగా ఉన్నారా? ప్రభువును బట్టి మీరు ఎల్లవేళలా ఆనందించే వాళ్ళుగా ఉండాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ పరిచర్యల ద్వారా మీరు ఎంతగా దీవించబడుతూ ఉన్నారో, ఆశీర్వదించబడుతూ ఉన్నారో ఆ కారణాలన్నిటిని బట్టి దేవునికి స్తోత్రాలు. ప్రార్థన ప్రభావం మూడవ ఆశీర్వాదాన్ని గురించి ఈ రోజున మనం ధ్యానిద్దాం. మొత్తం 7 విషయాలు నేను మీకు తెలియచేస్తానని చెప్పాను. మొట్టమొదటి విషయం ప్రార్థన ప్రభావం. మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే మన పాపములకు పరిహారం ఉన్నది, శాపములకు పరిహారం ఉన్నది. మనము పవిత్రులముగా, పరిశుద్ధులముగా, దేవుని బిడ్డలముగా అయిపోతూ ఉన్నాం. రెండవ ఆశీర్వాదం ఏమిటి? మనము ధ్యానించాము, దేవుని సమాధానము మనకు తోడుగా ఉంటుంది. మూడవ ఆశీర్వాదం ఏంటంటే ప్రార్థనా ప్రభావం. మనము ప్రార్థించే వారముగా ఉంటే దేవుని శక్తిని మనము కలిగి ఉంటాం. దయచేసి ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం దయచేసి మీరు గమనించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. 20వ వచనం, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటెను, ఊహించు వాటి కంటెను అత్యధికముగా చేయగల శక్తి గల దేవునికి క్రీస్తు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమెన్. ఇక్కడ 19వ వచనంలో మనం గమనించినప్పుడు శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. ఎఫెసీ సంఘం కోసం అపోస్తలుడైన పౌలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థన యొక్క ప్రభావం ఏమిటంటే దేవుని బిడ్డలైన వారు, దేవుని సంఘము దేవుని శక్తిని కలిగి ఉండాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ నా మాటలు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలని నేను మనవి చేస్తున్నాను. మీలో అనేక మంది ఉన్నారు, అనేక సంవత్సరాలుగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. మీకేదైనా చిన్న సమస్య వచ్చిందనుకోండి, ఏ ప్రేయర్ టవర్కో ఫోన్ చేస్తారు. ఎవరి ప్రార్థనల మీదనో మీరు ఆధారపడతారు. అంటే వేరే వారికి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవడం తప్పు అని నేను బోధించటంలా, మీరు దేవుని శక్తిని అనుభవించేవారుగా ఉండాలి. ఒకసారి ఒక సహోదరుడు మా సంఘానికి వచ్చాడు. ఆయన అన్నాడు, ఈ సంఘంలో ఎవరికి తలనొప్పి ఉన్నదో మీరందరూ లేచి నిలబడండి, నేను ప్రార్థన చేస్తాను అన్నాడు. మా వాళ్ళు ఏమన్నారో తెలిసిన, అయ్యా మాకు తలనొప్పి ఉన్నది, లేదని కాదు, అయితే మా తలనొప్పికి మా ప్రభువుకు ఎలా ప్రార్థన చేసుకోవాలో మాకు తెలుసు. ఎందుకు ఈ ఉదాహరణ నేను చెబుతూ ఉన్నానంటే, ప్రతి చిన్న విషయానికి నీవు ఎవరి మీదనో ఆధారపడుతూ ఉన్నావు. కారణం ఏమిటంటే నీ జీవితంలో దేవుని శక్తిని నీవు అనుభవించటంలా. కొంతమంది ఉంటారు, ప్రార్థన చేసుకోవడానికి మాకు సమయం ఎక్కడుంది బ్రదర్, మీరు ప్రార్థన చేయండి, మీకేదో అంత కానుక పంపిస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, అలాంటి వారికి నిర్మోహమాటంగా నేను చెబుతాను, నీవు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ స్వంత మెయిన్, నీ స్వంత మీటర్, నీ కనెక్షన్ నువ్వు పెట్టుకోవాలా. అంతేకాని నా ఇంట్లో మెయిన్ కనెక్షన్ ఉంటే నా మీటర్లో నుంచి నువ్వు కనెక్షన్ తీసుకుందామంటే పప్పులు ఉడకో. నా మాటలు అర్థం చేసుకుంటున్నారా?
మీలో చాలామంది ఏమనుకుంటున్నారంటే మేము దినమంతా బిజినెస్ చేసుకుంటాము, మేము లోకంలో డబ్బులు సంపాదించుకుంటాం, మీకేదో అంత దశంభాగం పడేస్తాం, మీకు అంత కానుక పడేస్తాం, మీరు మా కోసం ప్రార్థన చేయండి. ఈ రోజున కొంతమంది సేవలు కూడా అటాగే తయారైంది. మీ కానుకలు మాకు పంపించండి, మీ బతికినంతకాలం మీ పిల్లల కోసం తప్పు లేదు, తప్పని అనడంలా. కానీ మీరు ప్రార్థన చేసుకునే వాళ్ళుగా ఉండాలి, మీరు శక్తి కలిగిన వారుగా ఉండాలి. అది నా ప్రయాస, నా భారం. వేరే దైవజనులకు ఫోన్ చేసి లేకపోతే నాకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవడం తప్పని కాదు నా ఉద్దేశం. అయితే మీ సమస్యలకు మీరు మీ దేవుని వద్ద నుండి అడిగి సమాధానం పొందుకునే శక్తి గలవారుగా ఉండాలని దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో ఉన్న మాట ఒకటి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. క్రొత్తగా జన్మించిన శిశువుల వలె వాక్యమును పాల వలె మనము అపేక్షించాలి అనే మాట మనం చూస్తాం. అంటే పిల్లలు చిన్నప్పుడు పాలు తాగుతారు. అయితే పౌలు భక్తుడు మరో సందర్భంలో అంటారు, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారు, బలమైన ఆహారమును తీసుకొనవలసిన వారు, అయితే ప్రాథమిక విషయాలు, మొట్టమొదటి చిన్న చిన్న విషయాలు మీకు బోధించాల్సి వస్తుంది అని. అంటే దానికల్లా కారణం ఏమిటి? దేవుని శక్తిని దేవుని బిడ్డలైన వారు పొందుకోవడంలా. ఈరోజు అనేక మంది బోధకులు కూడా వారికి అదే నేర్పిస్తూ ఉన్నారు. మీకు ఏదైనా కష్టం ఉందా, మీకేమన్నా బాధ ఉందా, మీ పిల్లలను పలానా పథకంలో చేర్పించండి, మీరు పలానా పథకంలో చేరండి, మేము మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, మీరు చేయించుకోండి, నేను మళ్ళీ చెప్తున్నాను, తప్పని కాదు. అయితే మీకు మీరుగా శిశు దశలో నుండి శక్తి కలిగిన దేవుని బిడ్డలుగా మీరు ఉండాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన 2 మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనములో, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండును. నీటి బుగ్గ, నేను ఒక గ్రామంలో పుట్టి పెరిగిన వాడినండి. నీటి బుగ్గ అంటే నాకు బాగా తెలుసు. వాగు పక్కన ఓ చిన్న గొయ్యి తీసామనుకోండి, చక్కటి కొబ్బరి నీళ్ళు లాంటి నీళ్లు అందులోకి వస్తాయి. అది ఊరెడి నీటి బుగ్గ. దేవుని బిడ్డలారా, యేసయ్యను నమ్ముకున్న మొదటి రోజుల్లో మన ఆధ్యాత్మిక జీవితం ఒక నీటి బుగ్గలాగా ఉంటుంది. అలాంటి స్థితిలో నుండి మనము ఏ స్థితిలోకి రావాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనంలో మనం చూస్తే, నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. నా మాటలు మీరు గమనిస్తూ ఉన్నారా? మొట్టమొదటి మాట ఊరెడి నీటి బుగ్గ. అలాంటి స్థితిలో నుండి మన ఆత్మీయ జీవితం ఎలాంటి స్థితిలోనికి రావాలంటే, వాని కడుపులో నుండి జీవ జల నదులు పొర్లి పారును. దేవుని బిడ్డలారా, ఈ మాటలు గమనిస్తూ ఉన్నారా? 23వ కీర్తనలో దావీదు భక్తుడు అంటాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. మన ఆత్మీయ జీవితంలో దేవుని శక్తిని మనం ఎలా అనుభవించాలంటే, అది పొర్లి పారే అనుభవంలో ఉండాలి. చదువుకున్న పిల్లలకు నేను చెప్పే ఈ ఎగ్జాంపుల్ బాగా అర్థమవుతుంది. పొర్లి ప్రవహించే నీటిలో విద్యుత్ శక్తి, మీ ఇంట్లో ఫ్యాన్ తిరుగుతుంది, దేన్ని బట్టి? మీరు టీవీ చూస్తున్నారు, కరెంటు ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది కరెంటు? పొర్లి ప్రవహించే నీటిలో ఈ శక్తి ఉత్పన్నమవుతున్నది. దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో మీరు ఎదిగేవారుగా ఉన్నప్పుడు, ఆత్మీయ జీవితంలో చాలినంత సమయం మీరు ప్రార్థనలో గడిపేవారుగా ఉన్నప్పుడు, దేవుని శక్తిని అద్భుతమైన విధానంలో, అచంచలమైన విధానంలో సమృద్ధిగా మీరు పొందుకునేవారుగా ఉంటారు.
అందుకనే 20వ వచనంలో మనం చదివే మాట ఏంటంటే, అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికముగా చేసే దేవుడు. దేవుని బిడ్డలారా, అడుగుతున్నారా మీరు? మీలో చాలామంది అసలు ప్రార్థనే చేయడంలా. దేవుని వాక్యంలో మనం చదివే మాట ఏంటంటే, మీరు పొందుకొనుట లేదు. ఎందుకు పొందుకోవడం లేదు? అడగడం లేదు కాబట్టి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో అన్నాడు యేసయ్య, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడగండి. అడుగుడి మీకు ఇవ్వబడును. అడగాలి, ఊహించాలి. నేను ఇంతకు ముందు కార్యక్రమంలో మాట చెప్పాను, మీ తలంపులు చాలా ప్రాముఖ్యమైనవని. ఉదాహరణకు నీ శరీరంలో ఒక అనారోగ్యం ఉందనుకోండి, నీవు ఏమని ఊహించాలి అంటే, దేవుడు నీ అనారోగ్యాన్ని తీసివేశాడు, దేవుడు నీకు ఆరోగ్యాన్ని ప్రసాదించాడు. దేవుని బిడ్డలారా, ఊహించాలి. ఊహించినప్పుడు ఆ ఊహలో నుండి ఒక విశ్వాసం ఉత్పన్నమై, నీవు ఏమైతే ఊహిస్తూ ఉన్నావో, నీవు ఏమైతే విశ్వాసముతో ప్రభువుని అడుగుతూ ఉన్నావో, ఆ విషయాన్ని దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. మరోసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, వాక్యం సెలవిచ్చే మాట, నమ్మువానికి సమస్తము సాధ్యము. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రార్థనలో మనము కలిగి ఉండే 3వ ఆశీర్వాదం ఏంటంటే, దేవుని శక్తిని మనము కలిగి ఉంటాం. దేవుడు అలాంటి దేవుని శక్తితో, ఆత్మ బలముతో మీలో ప్రతి ఒక్కరిని నింపాలని, మీ జీవితాల ద్వారా దేవుని నామానికి అత్యున్నతమైన మహిమ రావాలని మీ అందరి కోసం ప్రార్థిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో దీవెనలు, ఆశీర్వాదాలు మీకు తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమాన్ని ముగిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రభు చిత్తమైతే రేపు ఉదయం మరలా తిరిగి కలుసుకుందాం. అందాక సెలవు. ప్రైజ్ ది లార్డ్. రావయ్యా నా ఇంటికి యేసయ్యా, రావయ్యా నా ఇంటికి యేసయ్యా, రక్షక నా రాజువు నీవయ్యా, రక్షక నా రాజువు నీవయ్యా, రావయ్యా నా ఇంటికి యేసయ్యా. సీమోను ఇంటికి ఏ తెంచితివి, విస్తార పాపములు క్షమించితివి. సీమోను ఇంటికి ఏ తెంచితివి, విస్తార పాపములు క్షమించితివి. నా హృదయములో నీవు నివసించిన, నా హృదయములో నీవు నివసించిన, ఏ పాపమైనా నాలో నిలుచుండునా, ఏ పాపమైనా నాలో నిలుచుండునా. రావయ్యా నా ఇంటికి యేసయ్యా, రావయ్యా నా ఇంటికి యేసయ్యా.
జక్కయ్య ఇంటికి అరుదించితివి, రక్షణ భాగ్యమును ప్రసాదించితివి. జక్కయ్య ఇంటికి అరుదించితివి, రక్షణ భాగ్యమును ప్రసాదించితివి. నాపై నీవు కరుణను చూపిన, నాపై నీవు కరుణను చూపిన రక్షకుడైనా నిన్ను నే మరతునా, రక్షకుడైనా నిన్ను నే మరతునా. రావయ్యా నా ఇంటికి యేసయ్యా, రావయ్యా నా ఇంటికి యేసయ్యా. పేతురు ఇంటికి నీవొచ్చితివి, స్వస్థత కార్యమును జరిగించితివి. పేతురు ఇంటికి నీవొచ్చితివి, స్వస్థత కార్యమును జరిగించితివి. నా రుగ్మతలన్నీ నీవు తొలగించిన, నా రుగ్మతలన్నీ నీవు తొలగించిన. ప్రాణాత్మ దేహముతో నిన్ను కీర్తించనా, ప్రాణాత్మ దేహముతో నిన్ను కీర్తించనా. రావయ్యా నా ఇంటికి యేసయ్యా, రావయ్యా నా ఇంటికి యేసయ్యా. రక్షక నా రాజువు నీవయ్యా, రక్షక నా రాజువు నీవయ్యా. రావయ్యా నా ఇంటికి యేసయ్యా. ప్రార్థనలో ఉన్న ఆశీర్వాదాలు, ప్రార్థనా ప్రభావం. ఈ రోజున 4వ ఆశీర్వాదాన్ని గురించి మనం ధ్యానిద్దాం. దయచేసి మీ బైబిల్ గ్రంథాలు తీయండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనం 31వ వచనం నేను చదువుతాను. 30వ వచనం చివరి భాగం నుండి చదువుతున్నాను, దయచేసి మీరు గమనించండి. నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించునట్లు అనుగ్రహింపము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. యేసుక్రీస్తు ప్రభువునందు ధైర్యముగా మనము జీవించాలి అంటే మనము ప్రార్థన చేసే వాళ్ళముగా ఉండాలి. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఉన్న కొన్ని అద్భుతమైన మాటలు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. పిరికితనానికి బైబిల్ గ్రంథంలో స్థానం లేదండి. ప్రకటన గ్రంథంలో మనం చదువుతాం, పిరికివారు పెద్ద లిస్టు ఉంటుంది, నరకంలో పడేవాళ్ళ లిస్టు. ఆ నరకంలో పడేవాళ్ళ లిస్టులో మొట్టమొదటి జాబితా ఎవరిదంటే పిరికివారు. నా మాటలు మీరు సరైన విధంగా అర్థం చేసుకుంటూ ఉన్నారా? తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మనం ఒక చక్కని మాట మనం చదువుతాం. పిరికితనము గల ఆత్మను దేవుడు మనకివ్వలేదు కానీ శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే దేవుడు మనకిచ్చెను. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలైన వారు ధైర్యముగా ఉండాలి. ధైర్యము సింహము యొక్క లక్షణం. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగా ఉంటాయి, కానీ ఆయన యందు విశ్వాసం ఉంచే వారికి ఏది తక్కువ కాదు. అర్థం చేసుకుంటున్నారా? మృగరాజు
సింహానికంటే ఎక్కువ ధైర్యము మనము కలిగి ఉండాలంటే ప్రార్థన ఒకటే శరణ్యం. నా మాటలు మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటున్నారా? నాకు జ్వరం వస్తుందేమో, నాకు జ్వరం వస్తుందేమో, నాకు జ్వరం వస్తుందేమో అని మీరు ఊరికి భయపడతా ఉండండి. సాయంత్రానికల్లా జ్వరం వస్తుంది. యాక్సిడెంట్ అవుతుందేమో, యాక్సిడెంట్ అవుతుందేమో, యాక్సిడెంట్ అవుతుందేమో ఊరికి భయపడతా ఉండేవాళ్ళని చూడండి, వాళ్ళకి తప్పకుండా యాక్సిడెంట్ అవుతుంది. అంటే దేవుని వాక్యంలో మనం ఆ మాట చదువుతాం. యాకోబు పత్రికలో నోరు చిన్న అవయవమైనా సరే ఓ పెద్ద అడవిని చిన్న నిప్పు కాల్చివేసినట్లు ఈ నోరు పనిచేస్తుంది అని. దేవుని వాక్యంలో ఉన్న మరో మాటని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. జీవ మరణములు నాలుక వశము. దేవుని బిడ్డలారా, ఈ నాలుక ఉన్నది చూశారు. ఈ నాలుక ఏమైతే మాట్లాడుతూ ఉన్నదో మన శరీరములో ఉన్న పరిస్థితులు, మన మనస్సు దానికి అనుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. మనము ధైర్యపు మాటలే మాట్లాడితే, లేక ప్రార్థనలో దేవుని ధైర్యాన్ని మనం కలిగి ఉంటే జీవితంలో విజయాన్ని మనం పొందుకునే వాళ్ళముగా ఉంటాం. అందుకు మనకు ఈ ధైర్యం అవసరం. ఆ ధైర్యం మనకు కావాలంటే మనము ప్రార్థన చేసే వాళ్ళముగా ఉండాలి. దేవుని వాక్య వాగ్దానాలతో నింపబడిన వాళ్ళముగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో పేతురు భక్తుడిని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసయ్య కోసం ప్రాణమైనా ఇచ్చివేస్తానని ప్రగల్భాలు పలికిన భక్తుడు. యేసయ్యను ఎరగనని ముమ్మారు బొంకాడు. ఎవరి దగ్గర? రాణు వారి దగ్గరన, మిలిటరీ వాళ్ళ దగ్గరన. ఆ చలి కాసుకునే స్థలంలో ఓ చిన్న పిల్ల, ఓ చిన్న అమ్మాయికి భయపడిన పిరికివాడు. దేవుని బిడ్డలారా, ఒకవేళ మీలో ఎవరికన్నా పిరికితనం ఉందేమో. మీకు మాట చెప్పనా? ఒకప్పుడు నేను కూడా పిరికొండే. చిన్నప్పుడు మా అమ్మ లేకుండా బయటికి వెళ్ళాలి అంటే ఎంత భయమో. ఎలా బతుకుతావురా నువ్వు అనేది మా అమ్మ. ప్రభు దగ్గర ఉందనుకోండి, ఇప్పుడు ఎలా బతుకుతా ఉన్నదో అక్కడ నుంచి చూస్తూ ఉన్నది. అంత భయస్తుణ్ణి. ఎప్పుడైతే యేసయ్యని నేను నమ్ముకున్నానో, ఎప్పుడైతే యేసయ్య వాక్య వాగ్దానాలు నన్ను బలపరిచినాయో, నా జీవితంలో ఉన్న భయము పోయిందండి. దేవునికి స్తోత్రం. పేతురు ఎంతో పిరికివాడు. ఓ చిన్న అమ్మాయికి భయపడి యేసయ్యను ఎరగనని ముమ్మారు అబద్ధం చెప్పిన పేతురు పెంతెకొస్తు దినాన చూడండి, అక్కడ నిలబడి దేవుని వాక్యం బోధిస్తున్నాడు. 3,000 మంది రక్షింపబడ్డారండి. ఒకప్పుడు పిరికివాడుగా ఉన్న ఈ మనిషి ఎప్పుడైతే దేవుని ఆత్మను పొందుకున్నాడో, ఎప్పుడైతే దేవుని వాక్యం ప్రకటించడానికి నిలబడ్డాడో, సింహము లాంటి ధైర్యం వచ్చింది. 3,000 మంది ఆ రోజున రక్షింపబడ్డారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎలాంటి పిరికితనంలో మీరున్నారు? ఎలాంటి భయంలో మీరు జీవిస్తున్నారు? అనేకసార్లు మీరు భయపడే వాళ్ళుగా ఉన్నారు కాబట్టి, మీలో పిరికితనం ఉన్నది కాబట్టి పరిస్థితులు మిమ్మల్ని ఇంకా భయపెడతా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, మీకు కావలసింది ప్రార్థన కావాలి. ప్రార్థనలో చాలినంత సమయాన్ని మనము గడిపే వాళ్ళముగా ఉండాలి. ఇక్కడ నేను మాట మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 18వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉన్నది. మీరు విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా, నేను స్తోత్రం చెప్తాను మీకు. చాలామంది ఏమనుకుంటారంటే ప్రార్థన అనగానే మిగతా పనులన్నీ మానేసి, దేవుని వాక్యంలో మనం చదువుతాం కదా, రహస్యమందు చూచున్న నీ తండ్రికి వినబడేటట్లు నీ గదిలోనికి వెళ్ళి ప్రార్థన అది ఒక విధానం. అయితే రోజంతటిలో ప్రార్థన చేసుకోకూడదు అని దాని అర్థం కాదు. ఓ మామ ఉండేదట, ఇంట్లో పనిచేసేది. ఆ బియ్యాన్ని శుభ్రం చేసేటప్పుడు
యేసయ్య ఈ బియ్యమును నేను ఏ విధంగా శుభ్రం చేస్తున్నానో నా జీవితాన్ని అలా శుభ్రం చేయ. తన యజమానికి బట్టలు ఇస్త్రీ చేసేటప్పుడు ఏ మచ్చ ఏ మడత లేకుండా ఈ వస్త్రమును తయారు చేయడానికి నేను ఏ విధంగా సిద్ధపడుతున్నానో యేసయ్య నా జీవితము కూడా ఏ మచ్చ ఏ డాగు ఏ మడత లేకుండా చేయ. వంట చేసేటప్పుడు యేసయ్య నా యజమానికి ఈ వంట రుచికరంగా ఉండాలని నేను చేస్తున్నాను. నా జీవితం దేవుని వాక్యంలో మనం చదువుతాం కదా, మీ మాటలు ఉప్పు వేసినట్లు రుచిగలవిగా ఉండాలి. నేను చేసే ఈ వంట ఏ విధంగా రుచిగా ఉండాలని నేను ఆశపడుతూ ఉన్నానో నా జీవితం నా మాటలు రుచిగా చేయ. నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్న విషయం ఒకటే, ప్రతి సమయంలో ప్రార్థన ఆత్మ కలిగి ఉండండి. మీరు మీ ఆఫీసులో పని చేసుకుంటున్నా, ఎంత బిజీగా మీ వ్యాపారంలో ఉన్నా, ఒక ప్రార్థన, ఒక స్తుతి, ఒక ఆరాధన, ఒక పాట మీ హృదయంలో నుండి ఎల్లప్పుడూ ప్రభువు సన్నిధిలో నైవేద్యముగా అర్పిస్తూ ఉండాలి. దేవుని బిడ్డలారా, ప్రార్థనలో మనము కలిగి ఉండే 4వ ఆశీర్వాదం, లేదా ఇంకో మాటలో చెప్పాలంటే ఎవరైతే ప్రార్థన చేస్తారో వారిలో పెరిగితనము ఉండదు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ జీవితాల్లో ఉన్న ప్రతి భయము యేసయ్య శక్తి కలిగిన నామములో పారిపోవును గాక. మీ జీవితాల్లో ఉన్న ప్రతి పెరిగితనము నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామములో తొలగిపోవును గాక. దేవుని ఆత్మశక్తిని మీ ఆధ్యాత్మిక జీవితాలలో అనుదినము అనుభవింతురుగాక. దేవుని కోసం ధైర్యము కలిగి శక్తి కలిగి దేవుని మహిమార్థమై మన జీవితాలు ప్రజ్వలిల్లునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ రోజంతటిలో దేవుని కృప మీ అందరికీ తోడై నడిపించునుగాక. ఆమెన్. హలో, ప్రైజ్ ద లార్డ్. స్పందన ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. దేవుని బిడ్డలారా, మీరు స్పందన ఆధ్యాత్మిక పత్రికను చదువుతున్నారా? 1976లో అంటే ఒక 40 ఇయర్స్ ముందు ఆచార్యులు ఆర్ఆర్కే గారి చేత ప్రారంభించబడి లాస్ట్ 30 ఇయర్స్గా మా డాడీ డాక్టర్ దేవా గారి చేత ప్రచురింపబడుతూ అనేక తెలుగు ప్రజల కుటుంబాలని ఈ మ్యాగజైన్ చేరుతూ వారికి ఎంతో ఆశీర్వాదకరంగా ఈ మ్యాగజైన్ ఉంది. మీరు కూడా ఇది తెప్పించుకోవాలనుకుంటున్నారా? అయితే నేడే మాకు రాయండి శాంపుల్ కాపీ కొరకు, లేదా మాకు SMS చేయండి. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రభు అయిన యేసుక్రీస్తును మీ సొంత రక్షకునిగా అంగీకరించారా? రక్షణ కోసం ఆశించేవారు ప్రార్థన కొరకు ఈరోజే మాకు కాల్ చేయండి. ఈ కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము నమ్ముతున్నాము. మీ అభిప్రాయాలు, మీ ప్రార్థన అవసరతలు నేడే మాకు రాయండి. మా అడ్రస్ డాక్టర్ దేవా దండల, స్పందన 51-4-12 ESI హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ 4. మా ఫోన్ నంబర్ 9490113300. మా ఈమెయిల్ spandana1976@gmail.com. ప్రభు చిత్త ప్రకారం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని దీవించును కాక.